భరద్వాజ గారు, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ పోసాని కృష్ణమురళి గారిని గుంటూరుకి తరలిస్తున్నారు. అక్కడ ఏదో కంప్లైంట్ రిజిస్టర్ అయింది అని చెప్పేసి మీరు ఫాలో అవుతున్నారా? పోసానికి సంబంధించిన గుంటూరు కాదండి, నరసరావుపేట. అదే ఫాలో అవుతున్నారా? కేసు మొత్తం ఫాలో అవుతున్నారా? నరసరావుపేట ఇప్పుడు జిల్లాగా మారింది. ఆ, నరసరావుపేటలో కేసు బుక్ చేశారు. అది కూడా ఈ ఆయన ఎవరినైతే గాయపరిచాడో పర్టికులర్గా పవన్ కళ్యాణ్ తాలూకా అభిమానులు ఎవరో పెట్టిన కేసు అది. కాబట్టి పీటీ వారెంట్ పట్టుకొని వీళ్ళు వెళ్ళారు అక్కడికి. ఈయన ఆల్రెడీ జైల్లో ఉన్నాడు అక్కడ. అవును. కడప హాస్పిటల్కి కూడా ఆయన రిఫర్ చేశారు. రిమ్స్కి ఎందుకు రిఫర్ చేశారంటే ఈయన లోపలికి వెళ్ళగానే ఛాతీలో నొప్పి అని మొదలుపెట్టాడు. ఈ ఛాతీలో నొప్పి మేబీ అది హార్ట్ అటాక్ కావచ్చేమో, దానికి సూచనగా వచ్చిండొచ్చు అన్న టోన్లో దీన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ చూపించారు కడపలో. ఓకే. చూపిస్తే కడప డాక్టర్లు అదేం లేదు, ఆయన పరిపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నాడు, ఇలాంటివి ఏం లేవు, కాకపోతే ఈ భయము ఆందోళన వలన ఇలాంటివి మాట్లాడుతూ ఉండొచ్చు అనేది వాళ్ళు తేల్చి చెప్పేశారు. దీన్ని విపరీతంగా సర్క్యులేట్ చేస్తోంది తెలుగుదేశం, లేకపోతే మరొకళ్ళు. ఈ ఛానల్స్లో బయట ఇలా సర్క్యులేట్ అవుతోంది అనేది కూడా వీళ్ళకి స్పృహలో ఉంది. ఈ ప్రాసెస్లోనే ఇప్పుడు దాదాపు 40 కేసులు ఉన్నాయి రెడీగా, పాత కొత్త అన్నీ కలిపి. అంటే ఆ మధ్య వర్మ గారు కూడా దీని మీద మాట్లాడాడు. ఇది ఒక రకమైన వేధింపులే, అంటే ఎప్పుడో మాట్లాడిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిని వరుసగా ఇలా కేసులు పెట్టడం ఏమిటి, ఇవన్నీ తిరగాలి కదా అని. అంటే అప్పుడు పెట్టిన కేసులే కదా ఇవి. అప్పుడు పెట్టినవే, అప్పుడు పెట్టిన కేసులే కదా. కొన్ని ఏమో కొత్తగా పెట్టిన కేసులు కూడా జోడవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా బయట దీని మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరు అతని భాష బాలేదు అంటే అతను అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్కి ఉండాల్సినటువంటి గౌరవాన్ని పలచనపరుస్తున్నాడు అని చెప్పి ఒక కేసు పెట్టండి. కేసు పెట్టి దాని మీద స్ట్రాంగ్గా నిలబడండి. అలా కాకుండా ఇలా చేయటం వలన ఇది ఖచ్చితంగా వేధింపులు అని ప్రపంచం అనుకునే ప్రమాదం ఉంది అని చెప్పి లోపల వాళ్ళే మాట్లాడుతున్నారు. లోపల వాళ్ళే చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది ఒక ప్రయత్నం జరుగుతోంది. కానీ పోసాని అంటే కేసు పెట్టినోడు రోజు ఫాలోఅప్ చేస్తున్నాడేమో, నా కేసు ఏమైందని. ఏదైనా కావచ్చు అండి. ఇప్పుడు ఈయన 40 కేసులు తిరగాలంటే 40 ఏరియాల్లో మొత్తం నెలంతా అతను వాయిదాలతో సరిపోతుంది. ఒక్కొక్క వాయిదా నెలకు తర్వాత వచ్చిన 15 రోజులకు ఒకసారి వేస్తారు. 15 రోజులకి ఒకే రోజున 7-8 కేసులు వాయిదాలు ఉండొచ్చు అతనికి. ఎలా మేనేజ్ చేయగలడు? ఓకే. అందుకని ఒక రకంగా కార్నర్ చేసి వేధించటం లాంటిదే. లోపలేదో పేర్లు చెప్పారంటే బయటికి అన్ని అంటున్నారు. అంటే ఆయన మొదటి రోజే నాకు ఏ సంబంధం లేదు, స్క్రిప్ట్ వారు పంపిస్తే నేను దాన్ని, నటుడు ఎలాగైతే రచయిత డైలాగ్ పంపించిన తర్వాత దాన్ని పెర్ఫామ్ చేస్తాడో అలా నేను సజ్జల పంపించినటువంటి లెటర్ని అక్కడ ఎగ్జిక్యూట్ చేసే అంతవరకే. ఆయన దర్శకుడు, నేను నటుడిని, ఇదే మా మధ్య బంధం అని మాట్లాడాడు ఆయన. సజ్జల డైరెక్షన్లో నేను చేసిన నటన మాత్రమే మీకు కనిపిస్తోంది, ఆ డైరెక్ట్ చేసినటువంటి ఆయన ఎంతటి నటుడో మీకు అర్థం కావట్లేదని మాట్లాడాడు. నటుడు అదే డైరెక్టర్ అంటున్నారు, పారితోషికం ఎంత ముట్టిందని మాట్లాడుకున్నారు జనాలు. దాంతోపాటు వాళ్ళ అబ్బాయి డిజిటల్ వ్యవహారం అంతా అతను చూశాడు, భార్గవ. ఇప్పుడు ఆ భార్గవ పేరు కూడా చెప్పాడు ఈయన అని. ఈ 2 పేర్లు చెప్పిన తర్వాత వాళ్ళు యాంటిసిపేటరీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. యాంటిసిపేటరీ వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేస్తే కంటెస్ట్ చేయండి, మీరు అరెస్ట్ అయిపోయి కంటెస్ట్ చేయండి అని కూడా చెప్పచ్చు. ఏజ్ జరిగినా అరెస్టులు అయితే తప్పదు. ఇలా వరుస పెట్టి ఒక బ్యాచ్ని అరెస్ట్ చేయటం, ఇప్పుడు ఈ అరెస్టుల కంటే కూడా ఈ 40 కేసులు 50 కేసులు అనేది భయపెడుతోంది జనాల్ని. ఇన్ని ఏరియాలు తిరగటం అనేది అయ్యే పనేనా బెయిల్ తీసుకున్నప్పటికీ? పైగా ప్రతి చోట బెయిల్ తీసుకోవాలి, ప్రతి చోట షూరిటీలు పెట్టాలి. ఒక చోట ఇచ్చిన తర్వాత మిగిలిన చోట్ల వచ్చేయచ్చు. కానీ ఈ 40 చోట్ల మేనేజ్ చేయటం, 40 కేసుల్లోనూ ఈయన్ని మేనేజ్ చేయటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. టోటల్గా ఇతని జీవితం కోర్టులకే అయిపోతుంది, కోర్టులకి ట్రావెలింగ్కి సరిపోతుంది. సో పోసాని అలా కార్నర్ చేసి నిలబెట్టారు. ఓకే. కొత్తగా ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఒక ట్వీట్ వచ్చింది బయటికి, నిన్న మొన్న చూసారా మీరు? రోజా గారు ఏదో పెట్టారట ట్వీట్ అని చెప్పేసి డిస్కషన్ అవుతుంది. దేని గురించి పెట్టారా ఏంటనేది. రోజా గారు ఏమిటి, చాలామంది సహాయం చేసినప్పుడు కంటే కూడా
చేయకపోవటం వల్ల ఎక్కువ గుర్తుపెట్టుకుంటారని పెట్టినట్టు. అదేలేండి, అంటే ఒకటి జరిగింది ఇక్కడ. జరిగింది ఏంటంటే ఈ ట్వీట్లు వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటంటే ఆ రోజునేమో ఆయన పెద్దగా వీళ్ళెవరిని సీరియస్గా తీసుకోలేదు. ఆయన ఎవరినైతే నమ్మాడు ఆ నాయకుడు. అయితే ఇప్పుడు ఆయన ఎంటర్ అవడం వలన కొత్త డిస్టర్బెన్స్ జరుగుతోంది. దాని గురించి ప్రస్తావిస్తున్నారు బయట. అయితే పౌసాని కూడా ప్రస్తుతం అండర్టేకింగ్ ఇచ్చి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇతనితో అండర్టేకింగ్ ఎలా తీసుకోవాలి ఏంటి దానికి సంబంధించి టీడీపీ లేకపోతే మరొకళ్ళు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ అండర్టేకింగ్ రాసిచ్చేసి బయటకు వచ్చేయగలడా అనేది దాన్ని యాక్సెప్ట్ చేస్తారా అనేది కూడా ఒక డౌట్. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే బయటకు వస్తాడు, లేదంటే ఉంటాడు. అంత ఈజీ అయితే కాదు బయటకు రావడం. ఎందుకంటే 40లోనూ బెయిల్ తెచ్చుకోవాలి. ఈ లోపల ఒక కేసులో బెయిల్ వచ్చి ఇప్పుడు బయటకు వచ్చినా కానీ అతన్ని తిరిగి అరెస్ట్ చేసి కేసులు పెట్టచ్చు. ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. అందుకని అంత ఈజీ వ్యవహారం కాదు తప్పించుకోవడానికి పోసాని కృష్ణమురళికి. చాలా బలంగా ఇరుక్కున్నాడు. ఓకే, దీన్ని చూసైనా ఇప్పటికైనా కొంత మార్పు వస్తుందంటారా లూజ్ టంగ్ వాడే వాళ్ళకి? లేదు, ఇప్పుడు లూజ్ టంగ్ అనేది మానేశారు దాదాపుగా. అంటే ఎండ్లో ఆ డైలాగులు వాడటం అని. అందుకనే మొన్న కొడాలి నాని మీరు కనిపించట్లేదు ఏంటి అని చెప్పి ఒక మీడియా ప్రతినిధి అడిగినప్పుడు ఉద్యోగంలో లేను కదమ్మా అన్నాడు ఆయన. ఉద్యోగంలో ఉండగా రెగ్యులర్గా కనిపించేవాడిని, అలా కాదంటే రోజు మీ ఇంటి అడ్రస్ ఇస్తే వచ్చి కనిపిస్తాను అని చెప్పాడు ఆయన. సో వీళ్ళందరూ ఇంటర్నల్గా ఒక పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. ఈ భయం కలిగించడమే దీని ఉద్దేశం కూడా, ఈ 40 కేసుల ఉద్దేశం. ఇలా మొత్తం అందరినీ మూసేసి అందరి మీద కేసులు పెట్టాలని అయి ఉండకపోవచ్చు, కానీ ఒకళ్ళిద్దరూ స్ట్రాంగ్ అనుకున్నటువంటి వాళ్ళ మీద కనుక ఇలా జరిగితే మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు. ఫర్దర్గా ఇలాంటి పరిస్థితి ఉండకుండా చూసుకుంటారు. నిజానికి అటువైపు నుంచి కూడా కొన్ని రకాల అభిప్రాయాలు ఇలాంటివి జరిగినాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంచెం స్ట్రాంగ్గా రియాక్ట్ కావాలి అనే ఉద్దేశంతో కొంచెం పరిధి దాటి వెళ్ళి విమర్శించిన వీడియోలు ఇప్పుడు వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు వీళ్ళు మాట్లాడిన వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. అలా రెండు సర్క్యులేషన్లు అయితే ఉన్నాయి. మరి ప్రజలు కదా నిర్ణయం తీసుకోవాల్సింది. ఈ గోల మీద మేము ఎన్నుకోమని పరిపాలన ఇస్తే మీరు ఈ కక్ష సాధింపులేంటి, అరెస్టులేంటి అనొచ్చు. లేదు ఇది మంచిదే అని కూడా అనొచ్చు. ఏదైనా ప్రజాభిప్రాయమే శిరోధార్యం అన్నప్పుడు ప్రజలు దీన్ని హర్షిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అనేది చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అప్పుడు ఒక ఇది కనీసం దానికి ఒక క్రెడిబిలిటీ వస్తుంది. ఆ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవటం అనేది కూడా ఇప్పుడు ఒక అవసరం.